నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. దాదాపు 2 డెకేడ్స్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా తన స్థానాన్ని నిలబెట్టుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి వార్తల్లో నిలిచారు. గ్లామర్ రోల్స్ తో పాటు యాక్టింగ్ కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను ఏర్పరచుకున్న ఈ భామ సినిమాల కంటే ఎక్కువగా తన పర్సనల్ లైఫ్ తో తరచూ చర్చకు వస్తుంటారు. ముఖ్యంగా యాక్టర్ విజయ్ వర్మతో సాగిన లవ్, ఆ తర్వాత జరిగిన బ్రేకప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊపునిచ్చాయి. ఇండస్ట్రీలో డేటింగ్, రిలేషన్షిప్స్, బ్రేకప్స్ అనేవి కొత్త విషయం కాదు. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం ఇవి రోజు రోజుకు న్యూ స్టోరీలా బయటకొస్తుంటాయి. ఈ నేపథ్యంలో తమన్నా లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ లైఫ్ కు సంబంధించిన కొన్ని విషయాలను ఫస్ట్ టైం ఓపెన్ గా షేర్ చేసుకున్నారు. తన లైఫ్ లో 2 సార్లు హార్ట్ ముక్కలైందని చెప్పిన ఆమె తన అనుభవాలను చాలా స్పష్టంగా వివరించారు. తాను టీనేజ్లో ఉన్నప్పుడే ఫస్ట్ టైం లవ్లో పడ్డాను, కానీ నా గోల్స్, కెరీర్ కోసం ఆ రిలేషన్ను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అప్పట్లో కెరీర్కు ప్రయారిటీ ఇవ్వడమే సరైన నిర్ణయంగా భావించానని తెలిపారు. ఆ తర్వాత మరో వ్యక్తితో రిలేషన్లో ఉన్నానని, కానీ కొంతకాలానికి అతను తనకు సరైన జోడీ కాదని అర్థమైందని తమన్నా చెప్పారు. అలాంటి రిలేషన్లో ఉండడం నా వ్యక్తిత్వానికి, ఫ్యూచర్కు ప్రమాదకరమని గ్రహించి బయటకు వచ్చానని ఆమె కామెంట్ చేశారు. ముఖ్యంగా డేంజరస్ అనే పదాన్ని ఉపయోగించడం నెటిజన్లలో ఆసక్తిని రేపింది. ఈ మాటలు వినగానే ఆమె విజయ్ వర్మనే ఉద్దేశించి మాట్లాడిందా అనే డౌట్స్ మొదలయ్యాయి. విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం గురించి బీటౌన్లో కొంతకాలంగా గట్టిగానే చర్చ జరిగింది. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో కలిసి నటించిన సమయంలో వీరిద్దరి మధ్య క్లోజ్నెస్ పెరిగిందని ప్రచారం జరిగింది. ఆ సిరీస్ లోని లిప్ లాక్, ఇంటిమేట్ సీన్స్ తర్వాత వీరు నిజ జీవితంలోనూ ప్రేమలో ఉన్నారని వార్తలు వైరల్ అయ్యాయి. ఈవెంట్స్ కు కలిసి అటెండ్ అవడం, ఫోటో షూట్స్ చేయడం, పండగల సమయంలో కలిసి సందడి చేయడం వంటి కారణాలతో త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని చాలా మంది భావించారు. కానీ అనుకోకుండా వీరి బంధానికి బ్రేక్ పడింది. బీటౌన్ టాక్ ప్రకారం తమన్నా పెళ్లి గురించి ఆలోచించగా విజయ్ వర్మ మాత్రం కెరీర్ పైనే దృష్టి ఎక్కువ పెట్టారని, అందుకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తమన్నా లేటెస్ట్ కామెంట్స్ ఆ పాత రూమర్లను మళ్లీ తెరపైకి తెచ్చాయి. ప్రేమ కంటే ఆత్మగౌరవం, కెరీర్ ముఖ్యం అన్నట్లుగా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక కెరీర్ విషయానికొస్తే తమన్నా ప్రస్తుతం సినిమాలతో బిజీగానే ఉన్నారు. గత ఏడాది ఓదెలా 2తో ఆడియన్స్ ను పలకరించిన ఆమె ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది. ఓవైపు కమర్షియల్ మూవీస్ చేస్తూనే మరోవైపు ఓటీటీలో వైవిధ్యమైన పాత్రల్ని ఎంచుకుంటున్నారు. కోలీవుడ్ లో విశాల్ హీరోగా నటిస్తున్న పురుషన్లో కీ రోల్ పోషిస్తున్నారు. సుందరన్ సి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తెలుగులో మొగుడు పేరుతో డబ్బింగ్ వర్షన్ గా రిలీజ్ చేయనున్నారు. అలాగే బాలీవుడ్ లో అజయ్ దేవగన్, సంజయ్ దత్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న డేంజర్ లో కూడా తమన్నా ఛాన్స్ దక్కించుకున్నారు. లవ్ రంజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టు పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.